హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అసలు కొబ్బరి ఎలా పండిస్తారని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ముందు ఈ విధంగా నారు పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో నారు. ఫస్ట్ ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఒక వారం టైం ఉంది ఫ్రెండ్స్. ఈ వారంలో మనం ఏం చేయాలంటే చూపిస్తారని ఫ్రెండ్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా మృగదమ్మ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారుగా. ఇలా తొక్కటం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఈ అందులో ఉన్న గడ్డి అంతకుముందు 3 నెలలు ఖాళీగా ఉండటం వల్ల గడ్డి చెత్త చెదారం మొత్తం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కుళ్ళిపోతుంది బాగా. అప్పుడు కుళ్ళిపోయిందంటే చేనుకి బలం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా తొక్కి మృగదమ్మ వేసిన వారం తర్వాత ఫ్రెండ్స్ నాటేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మృగదమ్మ వేసాక నాటేసాను. అదే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నాటేస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇది ఈ విధంగా నాటేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వేయాల్సింది ఉంది, ఇది పక్కన ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీరు బారికి చూస్తే ఆ దరిదాకా కనిపిస్తూ ఉంటుంది. నాటేసాం ఫ్రెండ్స్. నాటేసి ఒక 4 రోజులు ఏమవుతుంది ఫ్రెండ్స్. వీడియో చేద్దాం అనుకున్నాను, అప్పుడు మనకు కుదరలేదు. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, అది వేరే వాళ్ళే అవతల పక్క అయ్యింది. కొంతమంది నా కాడికి ముందే వేసారు ఫ్రెండ్స్. నా కాడికి ముందు వేసిన వాళ్ళు వాళ్ళ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. చూడండి, వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, రైతుని కూడా సపోర్ట్ చేయండి. కొంచెం మనకి యాక్టింగ్ అంటే కొంచెం ఇష్టం, అందుకని చిన్నగా చూద్దాం, దీంట్లోనే మనం సక్సెస్ అవుతామన్న ఆలోచనతో చేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, నాటేసాము. ప్లీజ్ లైక్ చేయండి, వీడియో చివరి దాకా చూడండి. ఈ రైతుని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకు సొంత పొలాలు అంటే ఏం లేవు ఫ్రెండ్స్, కౌలుకు చేయటమే. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా కష్టం ఫ్రెండ్స్. ఇది చుట్టూ చాలా శ్రమతో కూడిన పని ఫ్రెండ్స్. ఏదో సరదాగా వీడియోలు చేద్దామని ఆలోచనతో వీడియో చేస్తున్నాను, అంతేగాని నాకు టాయి పని కూడా వచ్చు, టాయి పని కూడా చేస్తుంటా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అయిపోయిందాక. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ఫాలోయింగ్. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసింది బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్. ఈ రైతుని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు టాయి పని కూడా చేస్తుంటా ఫ్రెండ్స్, కానీ రైతు పని కూడా చాలా ఇంపార్టెంట్. వ్యవసాయం చేస్తేనే పల్లెటూరులో ఇదే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్ యూ. వ్యవసాయం, ఈ మట్టి వాసన అసలు భలే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా ఎంజాయ్గా ఉంటుంది. కానీ గిట్టుబాటు ధరలనే వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎంత గిట్టుబాటు ధర ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ ఈ రైతు పని మటుకు ఆపడం కుదరదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేయాల్సిందే. ప్లీజ్ లైక్ చేయండి, మీకెళ్ళి కూడా నాట్లు వేసారో లేదో కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్.